హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి తన సత్తాకి మించి గేమ్స్ ఆడి ఇన్ని రోజులు విజయవంతంగా హౌస్ లో కొనసాగుతూ వచ్చిన ఈ వారం ఆయన ఎలివేట్ అయ్యే ఒక్క ఎపిసోడ్ కూడా లేకపోవడంతో ఓట్లు పడలేదు. ఫలితంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. రేపు జరగబోయే ఎపిసోడ్ షూటింగ్ కూడా కాసేపటి క్రితమే పూర్తయింది. ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ రౌండ్లో ప్రేమికులైన విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వచ్చారట. వీరిద్దరిలో పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం వరకు విష్ణుప్రియకి అవినాష్ కంటే ఎక్కువ ఓటింగ్ ఉండింది. కానీ టికెట్ ఫినాలే టాస్క్లు బాగా ఆడడం వల్ల ఆయనకు ఓటింగ్ అమాంతం పెరిగిపోయిందని అంటున్నారు. ఇకపోతే పృథ్వీ ఎలిమినేట్ అయినందుకు విష్ణుప్రియ ఒక రేంజ్ లో ఏడ్చినట్లు తెలుస్తుంది. అతను ఈ సీజన్ మొత్తం గేమ్స్ చాలా కష్టపడి ఆడాడని, నాకంటే అతను టాప్ 5లో ఉండేందుకు అర్హుడని, దయచేసి నన్ను ఎలిమినేట్ చేసి అతన్ని హౌస్లో ఉంచండి అని అంటూ నాగార్జునని చాలా వరకు రిక్వెస్ట్ చేసిందట. కానీ నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని, ఇందులో మేము చేసేది ఏదీ లేదని చెప్పాడట. పృథ్వీ కూడా నాకేమీ అవసరం లేదని, ఆడియన్స్ ఉంచితేనే నేను ఉంటానని విష్ణుప్రియకి చెప్పి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాడట. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా విష్ణు పృథ్వీ కోసం ఏడుస్తూనే ఉంది. ఆమెని సముదాయించేందుకోసం నాగార్జున చాలా ప్రయత్నం చేశాడట. వెళ్లే ముందు పృథ్వీ విష్ణుకి ఐ లవ్ యూ చెప్పి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇది ఆయన ఒక స్నేహితుడిలాగా చెప్పాడా లేకపోతే లవర్ లాగా చెప్పాడా అనేదే తెలియాల్సి ఉంది. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.